హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే అక్టోబర్ 4th వీడియో అనమాట. చెప్పాను కదా, కొంచెం లేట్ అవుతున్న వీడియోస్, కొంచెం కాదు 1 మంత్ అలా లేట్ అవుతున్నాయి. అంటే వేరే ప్లేస్కి వచ్చాం కదా, కొద్దిగా సెటిల్ అవ్వడానికి టైం పట్టుద్ది. అందువల్ల నేను ప్రజెంట్ వీడియోస్ ఏం తీసుకోవట్లేదు, ముందు తీసినవే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. అక్టోబర్ 5th నా బర్త్డే. ఇది అక్టోబర్ 4th నైట్ 11 తర్వాత జరుగుతున్న హంగామా. ఎవరిదన్నా బర్త్డే అయితే సర్ప్రైజ్ చేయాలనుకుంటే మనం సర్ప్రైజ్గా చేయాలి. కాకపోతే ఏంటంటే నా బర్త్డే నాకు తెలిసి సర్ప్రైజ్గా జరుగుతుంది అనమాట. బయట వాళ్ళు ఆ టేబుల్ వేయడం, కేక్ తేయడం ఇవన్నీ నాకు తెలుసు. నేను వేరే రూమ్లో ఉన్నాను. మామూలుగా అందరూ కలిస్తే పై పడుకునేసరికి 1 2 అవుతుంది. ఇంకెట్లయినా వీళ్ళు నైట్ ప్లాన్ చేద్దాం అనుకుంటే అది నాకు తెలియకుండా ఉంటుందా. పైగా డిస్కషన్ అంతా నా దగ్గరే పెట్టి, కేక్ కూడా ఏ ఫ్లేవర్ తీసుకురావాలని నా ముందే పెట్టారు. వాళ్ళు పాప సర్ప్రైజ్ అనుకుంటున్నారు, నేను అలానే ఫీల్ అయ్యాను అనమాట. కేక్ తీసుకొచ్చి చూడండి ఎక్కడ పెట్టారు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఈ టీపై మీద క్యాండిల్స్ అలా పెట్టేటప్పుడు కూడా నేను వేరే రూమ్లో ఉన్నాను. పెద్దగా అరుచుకుంటూ పెడుతున్నారనమాట. అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అనేసి. లాస్ట్ టైం నా బర్త్డే అప్పుడు నేను కలకత్తాలో ఉన్నాను. అప్పుడు మా తమ్ముడు ఇప్పుడే బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కదా, నాకు తమ్ముడు కన్నా కూడా కొడుకు అని చెప్పచ్చు. నా ఫోన్లో కూడా వాడి నెంబర్ మైసన్ అని సేవ్ చేసి ఉంటుందన్నమాట. పాప అక్కడి నుంచి, ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటాడు, అక్కడి నుంచి అప్పటికప్పుడు తత్కాల్లో టికెట్ అలా తీసుకొని నా బర్త్డేకి మీట్ అవ్వాలని వచ్చాడు. కాకపోతే అక్టోబర్ 5 ఇంకొక 5 minutesలో 12 అయిపోతుందనగా, అంటే 6 వస్తుందనగా వచ్చాడనమాట. అంత రిస్క్ చేసి లాస్ట్ టైం తమ్ముడు వచ్చినప్పుడు చక్కగా అక్కడంతా తిరిగాము. అప్పుడు దసరా కూడా లేట్ వచ్చింది కదా, మంచిగా దసరాకి కలకత్తాలో పండాలు అవన్నీ పెడుతుంటారు కదా, అవన్నీ తిరిగి చూసాము. ఈసారి కూడా అనుకోకుండా అలా కుదిరిపోయిందనమాట. ఈసారి బర్త్డేకి ఇంటికి రావడం. మామూలుగా తమ్ముడు పెళ్ళి సెకండ్ అనుకున్నాం కదా, సెకండ్ కంటే ఫస్ట్ ఉండే డేట్స్ అయితే 5, 6, 7, 8 అలా ఉన్నాయి అనమాట. కాకపోతే అన్నీ కలిసి వస్తాయి అన్నట్లుగా, పిల్లలకి హాలిడేస్ కూడా ఉంటాయి కదా అప్పుడు, దసరా హాలిడేస్ అవి కూడా కలిసి వస్తాయి. తర్వాత పండగ అయిపోయాక హాలిడేస్ ఉండవు కదా, మళ్ళీ స్కూల్స్ ఉంటాయి, హడావుడి ఉంటుంది అన్నట్లుగా పెట్టుకున్నాం. కాకపోతే అట్లా అవ్వలేదు, ఇంక ఇలా అయితే కుదిరిపోయింది. ఆ ముందు రోజే ఇంట్లో 2 కేక్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను దానికి రిలేటెడ్వి. కాకపోతే ఇంకా నా బర్త్డే అప్పుడు కూడా కేక్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎప్పుడైనా సరే మేము ఊరు వచ్చామంటే కూర్చునేది ఉండదండి. ఎన్ని పనులు ఏవైతే ఉంటాయో అన్నీ అప్పుడే చూసేసుకుంటాం కాబట్టి మాకు అంత టైం ఉండదు. వచ్చేది ఏదన్నా ఒక 10 రోజులు 15 రోజులు అలా అని వస్తే మిగతా 4-5 రోజులు పని చేసుకొని మిగతా 4-5 రోజులు ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. అలా కాకుండా ఏదొక పని ఉంటూనే ఉంటాయి అనమాట. అవి క్లియర్ చేసుకుంటూ ఉంటాం. నిన్న అక్టోబర్ 4 అంతా అది ఆ రోజు ఇయర్ రింగ్స్ అని, గోల్డ్ షాపింగ్ అని, వేరే వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా మా అన్నయ్య వాళ్ళే అవుతారు, వాళ్ళకి గోల్డ్ షాపింగ్ అనేసి వాళ్ళతో పాటు తిరగడం ఇలా సరిపోతుంది అనమాట. కూర్చొని ప్రశాంతంగా ఉండేది తక్కువ. ఇంక ఇంతమంది ఉంటాం కాబట్టి ఇంట్లో పని, వంట పని, ఇలాగా టైం అంతా అలానే అయిపోతుంది. నా కొడుకు పాట చూసారా ఎంత గట్టిగా పాడుతున్నాడు. వాడితో అలానే ఉంటుంది, ఇల్లంతా సందడిగా ఉంటుంది అనమాట. అరుస్తూనే ఉంటాడు, గోల చేస్తూనే ఉంటాడు అనమాట. బాగా ఫన్ ఉంటుంది మా సన్నీ ఇంట్లో ఉంటే. అలాగే ప్రతి కేక్ కటింగ్కి మా చెర్రీ అలగనిదనేదే ఉండదనమాట. వాడు ఎందుకు అలుగుతాడో తెలియదు కానీ ఎండ్ మూమెంట్లో అలుగుతాడు ప్రతిసారి కేక్ కటింగ్ అందనమాట. ఏదైనా కానీ, ఏ అకేషన్ అయినా కానీ కేక్ కట్ చేస్తున్నామంటే దానికి ముందు వాడు ఖచ్చితంగా అలుగుతాడు అనమాట. మాకు అలవాటు అయిపోయి అలా వదిలేసాము, ఇంకా తర్వాత వాడే నార్మల్ అయిపోతాడు అనేసి. కేక్స్ నేర్చుకోకముందంతా కలర్ఫుల్గా కనిపించిన, అసలుకి ఇలా చాక్లెట్ అవన్నీ గార్నిషింగ్ పైన ఉన్న అసలు ఎంత బాగా అనిపిస్తుందో, ఆ డెకరేషన్ అదంతా చూసి ఈ కేక్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందని అనిపిస్తుంది అనమాట మనకి. అది తిన్నా ఎలా ఉన్నా కూడా. కాకపోతే ఎప్పటి నుంచి అయితే నేను కేక్స్ చేస్తున్నాను, వాటి గురించి ఐడియా వచ్చిందో, ఏ కేక్ చూసినా ఫస్ట్ దీనికి కాస్ట్ ఎంత, దీని ఫ్లేవర్ ఏంటి, ఎగ్లేసా తర్వాత అలా చూసుకుంటాను. ఖచ్చితంగా ఏదైనా కేక్ ఎక్కడైనా కనిపించినా కూడా, నా ఫ్రెండ్స్ ఎవరైనా స్టేటస్ పెట్టుకుని ఎవరైనా బర్త్డే అలా అయిపోయినప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు నేను అడుగుతాను అనమాట, ఆ కేక్ కాస్ట్ ఎంత పడింది అనేసి. ఇదైతే వైట్ ఫారెస్ట్ స్పాంజ్ అయితే ఫ్రెష్ అయితే అస్సలు కాదు, తినగానే వెంటనే మనకి తెలిసిపోతుంది. నాకైతే వెంటనే తెలిసిపోతుంది అనమాట, అస్సలు ఫ్రెష్ కాదు. ఒక 4-5 days అయ్యి ఉంటుంది ఈ కేక్ ప్రిపేర్ చేసి. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని బేకరీస్లో, మరి అన్నీ నాకు తెలియదు కానీ కొన్ని బేకరీస్లో అయితే మన పైన జెల్ లాగా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి కానీ జెల్ లాగా కనిపిస్తుంది. ఏంటంటే గ్లేజింగ్ జెల్. మనం కేక్ చేసి 1 week అయినా పైన గ్లేజింగ్ జెల్ మీకు జెల్ లాగా షైన్ అవుతూ కనిపిస్తుంది కదా, అది వేసామనుకోండి కేక్ అనేది బ్రేక్ అవ్వదు ఈ కూల్ కేక్స్. లేకపోతే మీరు మామూలుగా డిజైన్ చేసి ఆ జెల్ పైన వేయకుండా ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 2-3 రోజులకి క్రాక్స్ వచ్చేస్తాయి. 2 రోజులకి క్రాక్స్ వస్తాయి అన్నమాట.
అందుకే బేకరీస్లో ఎక్కువ పైన జెల్ యూస్ చేస్తారు, కలర్ఫుల్ కానీ లేకపోతే ఇలాగ ట్రాన్స్పరెంట్గా ఉండే జెల్ కానీ యూస్ చేసి ఎక్కువ చాక్లెట్ గార్నిషింగ్స్ అయి పెడుతుంటారు. దానివల్ల కేక్ రెడీ చేసి ఒక 10 days అయినా కూడా అది పాడవద్దు అనమాట. అంటే క్రాక్స్ లోపల స్పాంజ్ పాడవద్ది, అది మనకు తింటేనే తెలుస్తుంది. చూడడానికైతే నీట్గా మంచిగా కనిపిస్తాయి అనమాట. అది కొంచెం నోటీస్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు బయట కేక్ ఆర్డర్స్ ఇవ్వాలంటే ఒకరోజు ముందు వెళ్ళి మీరు ఆర్డర్ ఇవ్వండి. ఉన్న డిజైన్స్ కాకుండా వేరే డిజైన్ చెప్తే వాళ్ళు ఫ్రెష్గా రెడీ చేసి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే లోపల బేస్ ఎప్పుడు పెడతారో మనకైతే ఐడియా లేదు, కానీ ఇంకా ఇలా అయితే చేయొచ్చు. ఫ్రెష్గా కావాలనుకున్నప్పుడు ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. అక్కడే ఉన్నాయి తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా అవి ఎప్పుడో చేసి పెట్టినవి అవి ఉంటాయి. పైన గ్లేజింగ్ జెల్ వేస్తే కొంచెం నోటీస్ చేసుకోండి, ఎందుకంటే అది ఎప్పుడో చేసి పైన అవి క్రాక్స్ అవి రాకుండా పైన అలా కవర్ చేస్తారు. అప్పుడు ఎన్ని రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా అవి క్రాక్స్ రాకుండా అలానే మనకి బేకరీస్లో అనేవి కనిపిస్తుంటాయి. అలాగే మన ఛానల్ వాళ్ళు చూసి చెప్తున్నారు, ఒకటి గ్లేజింగ్ జెల్ కేక్స్ తీసుకోకండి, మీరు ఫ్రెష్గా ఆర్డర్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి చూడండి, వాటిని అవాయిడ్ చేయండి. అవి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి కానీ కలర్స్లో కూడా చాలా ఉంటాయి అనమాట. అంటే బెస్ట్ అంటే 20 రూపీస్కి దొరికే కలర్ ఉంటుంది, అలాగే 100 రూపీస్కి దొరికే కలర్ ఉంటుంది. 20 రూపీస్కి దొరికే కలర్ అయితే ఇంక మీరు చూడొచ్చు. 100 రూపీస్ దొరికేదే వేస్ట్ అనుకుంటే ఇంక 20 రూపీస్ది పరమ వేస్ట్ అనమాట. అందుకని కలర్స్ అవాయిడ్ చేసి కలర్ లేకుండా ఉండేది చూస్ చేసుకోండి. అట్రాక్టివ్గా కనిపించేటట్టు కాకుండా కేక్ తినడమే చెత్త వేస్ట్. కాకపోతే ఇంకెప్పుడో ఒకసారి మనం తప్పదు, అది కట్ చేసుకుంటాం తింటాం కాబట్టి కొంచెం బెటర్గా చూస్ చేసుకోండి. కలర్స్ లేకుండా ఇలాగ ఫ్రెష్గా ఆర్డర్ ఇచ్చి తీసుకోండి. ఎక్కడైనా సరే కొంచెం కాస్ట్ ఎక్కువైనా తినేది చెత్త అయినా కొంచెం బెటర్ చెత్త తినొచ్చు. కేక్స్ చేస్తున్నా నేనే ఎందుకు అంటానంటే అలాగా దాంట్లో హై షుగర్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడో ఒక్కసారి ఓకే, కానీ రేర్గా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ కూడా కష్టమే, తినకూడదు. ఎప్పుడన్నా మనకి ఇంక ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి అప్పుడైతే ఓకే. కానీ అదే పనిగా పిల్లలకి పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్న వాటిలో బటర్ అలా వేసుకుంటాం కదా, ఎగ్ పఫ్స్ అలా చేసుకుంటే బేకరీస్లో మార్జిన్ అనేది ఉంటుంది, అదే డాల్డా, దాంతో చేస్తారనమాట. అది అసలుకి మంచిది కాదు. పైగా కేక్ కూడా పాడవకుండా స్పాంజ్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే హోమ్ బేకర్స్ చేయరు మామూలుగా బేకరీస్లో అయితే. లేక ఎందుకంటే మనకి ఫ్రెష్గా వచ్చినప్పుడు ఒక 1/2 kg కేక్ అని మనం చేసుకుంటాం. బేకరీస్లో అలా కాదు కదా, వాళ్ళు బల్క్లో చేస్తారు కాబట్టి వేస్ట్ అవ్వకుండా కొన్ని అయితే మిక్స్ చేయాల్సి ఉంటుంది. అందుకని కొంచెం చూసుకొని ఇలాంటి వాటిని ఎక్కువ చూసుకోకుండా అకేషన్ అప్పుడే యూస్ చేస్తే బెటర్ అనమాట. ఇక్కడైతే నా కూతురు గిఫ్ట్ తీసుకొని వచ్చింది, పాపం తాజ్మహల్ కొనుక్కొని వచ్చింది. అందరూ మమ్మీకి ఎవరైనా తాజ్మహల్ ఇస్తారంటే దానికి ఏం తెలుసు, ఇవ్వాలని దాని తాపత్రం. అలాగే నా కొడుకు వీళ్ళంతా నా కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చారనమాట. సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు. చెప్తే నమ్మరు కానీ ఫ్యామిలీతో కలిసి చేసుకున్న నా సెకండ్ బర్త్డే ఏమో ఇది. లాస్ట్ టైం ఎప్పుడో 5 years బ్యాక్ నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ వర్క్ మీద అక్కడికి వచ్చారు. అప్పుడు నా రోజు నా బర్త్డే కాబట్టి అప్పుడు అందరం కలిసి అక్కడ బయటికి వెళ్ళి చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇన్ని ఇయర్స్లో ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక అందరం అయితే షేర్ చేసుకుంటున్నాము. నాకు కేక్స్ మీద అసలు ఇంట్రెస్టే పోయిందనమాట. ఎవరైతే ఏ వర్క్ అయితే చేస్తారో అది ఇంకా వాటి మీద పోయింది కదా, అలాగా ఇంకా కొంచెం ఒక చిన్న పీస్ కూడా తినలేను. అలా డోనట్ కానీ బ్రౌనీ కానీ నేను చేసుకుంటే అది తినగలుగుతాను. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. పెద్ద ఇదే ఉండదు, 1-2 సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ ఖచ్చితంగా అయితే కుదురుతుంది. ఒక కేక్ చేసేసరికి మీకు మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. అది అసలు మనం మామూలుగా బ్యాటర్ లాగా వేసి పెడితే అది రైజ్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం కేక్ చేసినప్పుడు కూడా నేను అంత అనమాట. అసలు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో. నార్మల్ స్పాంజ్ చేసుకున్నప్పుడు అసలు ఐడియా లేకుండా యూట్యూబ్ చూసి ఒకసారి చేశారనమాట. అస్సలు ఐడియా లేనప్పుడు చేసినప్పుడు అది జస్ట్ టేస్ట్ ఏమో కానీ మంచిగా రైజ్ అయ్యి లోపలంతా అలా నెట్టులాగా కనిపిస్తే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. మీకు కూడా అలా అనిపిస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే క్రీమ్ ఎక్కడ అవైలబుల్గా ఉండడం లేదు. ఇప్పుడు సిటీస్ లాంటి వాటిలో అయితే గుంటూరు, నర్సరాపేట, వినుకొండ ఇలాంటి వాటిలో బేకరీస్లో మీరు వెళ్ళి అడగండి, ఇలాంటి వాటిలో దొరుకుతుంది. చిన్న చిన్న టౌన్స్లో అయితే మళ్ళీ ఇంకా పల్లెటూరులో అయితే అసలు ఇంకా వాటి పేరే తెలియదు. బేకరీస్లో మనం వెళ్ళి అడిగామనుకోండి విప్పింగ్ క్రీమ్ ఉందా అని నేను అడిగితే ఒకవేళ ఇవ్వకపోయినా రిక్వెస్ట్ చేయండి, ఏం చేస్తాం. ఇంకా బయట 150 అలా దొరికేది అక్కడ 200, 250 అలా తీసుకుంటారు. అయినా బెటరే, హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. మనకి ఒక క్రీమ్ ఉంటే 2 kgs కేక్ వరకు మంచిగా చేసుకోవచ్చు. మా వారు వెళ్తే ఆ రోజు ఆఫ్టర్నూన్ డైమండ్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను కదా, అవే మళ్ళీ నాకు తీసుకొచ్చిస్తున్నారు. ఇదే నేను ఇచ్చే గిఫ్ట్ అని. కాకపోతే నావి తీసుకురాకుండా జషు తీసుకొచ్చారు అనమాట. 2 ఒకే చోట ఉన్నాయి. జస్ట్ అలాగా ఆయన గిఫ్ట్ ఇచ్చినట్లు ర్యాపర్లో చుట్టి అలా ఇచ్చారనమాట. కానీ వీటి కాస్ట్ ఎలా అయినా ఉన్నా కానీ ఒకసారి నేను లాస్ట్ టైం ఆగస్ట్లో కాదు మేలో ఇంటికి వచ్చినప్పుడు
విజయవాడలో అడిగాననమాట. నేను డైమండ్ నోస్ పిన్ తీసుకుంటే అడిగితే అప్పుడు 30కే అలా చెప్పారు. నేను నా కూతురున్నాననమాట. "నువ్వు పెద్దయ్యాక జాబ్ తెచ్చుకొని నాకు డైమండ్ ఇయర్ రింగ్స్ కొనివ్వు" అనేసి. అంత టైం లేకుండా నాకు వెంటనే వచ్చేసాయి. అది హ్యాపీ అనిపిచ్చింది. కాకపోతే ఎంతో కొంత నా కష్టం కూడా ఉంది గదా! అది ఇంకా హ్యాపీ అనిపిచ్చింది. అందుకని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వర్క్ ట్రై చేయండి అని చెప్తున్నాను. నేను ఇంకా పిల్లలు పుట్టి చిన్న పిల్లలయ్యాక నేను కొంచెం ఇబ్బంది పడుతూ వర్క్ అయితే నేర్చుకున్నాను. అందుకనే చెప్తున్నాను చదువుకునే టైంలో కానీ, లేకపోతే పెళ్ళైన కొత్తలో పిల్లలు ఉండరు కదా! అప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ ఉండదనమాట. ఆ వర్కే ఉంటది. ఇప్పుడు మామూలుగా పిల్లలు అయిపోయాక అటు పిల్లల్ని చూసుకుంటూ, ఇటు వర్క్ చూసుకుంటే అట్లా కష్టం. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయ్యే వరకన్నా వెయిట్ చేయాల్సొస్తదనమాట. అందుకని ముందే నేర్చుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకంతా అయిపోయాక ఇంక అందరం అప్పుడు పడుకోవడానికొచ్చాము. 2, 3 అయింది ఆ టైంకి. అందరం చక్కగా ఒకే రూమ్‌లో పడుకున్నప్పుడు మన దగ్గర వేడి తెలిసిందే గదా! ఎలా ఉంటదో. ఇంక ఈ రూమ్‌లో ఏసీ ఉంటది కాబట్టి అందరం అదే రూమ్‌లో అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మేము లేచేసరికి వంటలు స్టార్ట్ చేసింది. నాకు అక్క దగ్గరికెళ్ళగానే ముందు అక్క కాఫీ అలాగా తాగరనమాట. ఇంట్లో ఎవ్వరు తాగరు. మా బావగారొచ్చినప్పుడు బావ తాగుతారు. మామూలుగా షుగరే అసలు ఉండదు వాళ్ళ ఇంట్లో. నేను వస్తున్నానని తెలిస్తే నా కోసం సెపరేట్‌గా ఒక కాఫీ కప్పు, కాఫీ పౌడరు, షుగర్ అన్నీ తీసుకొచ్చి పెడుతుందనమాట. నాకు మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీగా కాఫీ అనేది తాగుతాను. లేవగానే అదొక ఏంటిది డీటాక్స్ డ్రింక్ లాగా. ఒకప్పుడు ఈ అలవాటు లేదు. చక్కగా లేచి డీటాక్స్ డ్రింక్ అలా చేసుకొని తాగేదాన్ని. తెలిసి తెలిసి చేతులారా నాశనం చేసుకోవడం అంటారు కదా! అదే. ఇప్పుడు మామూలుగా అయితే అట్లా లేవగానే కాఫీ కానీ, టీ కానీ తాగకూడదు. ఏదైనా డీటాక్స్ డ్రింక్స్ కానీ, వేడి నీళ్ళు కానీ, నార్మల్ వాటర్ తాగినా బెటర్. కానీ తెలిసినా కూడా ఇంటికొచ్చినప్పుడైతే నేను కంపల్సరీగా నాకు అదొక ప్యాంపరింగ్ సెషన్‌లా ఉంటదనమాట. మా అక్క దగ్గర ఉన్నప్పుడు మా అక్క చేసివ్వడం కానీ, లేకపోతే మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ చేసివ్వడం గానీ, ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే నేనే లేసి చేసి అందరికి ఇస్తాననుకోండి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు, అక్క దగ్గరికొచ్చినప్పుడు అలా వాళ్ళు చేసి నాకు మార్నింగ్, ఈవినింగ్ ఇస్తే నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చి ఇస్తుంటారు. నేను ఇంటికొచ్చినప్పుడు కూడా మా వదినలకు కూడా అలవాటయిపోయింది. నేను లేవగానే మా వదిన కూడా నాకు కాఫీ తీసుకొచ్చేస్తది. సేమ్ మా అమ్మ, మా అక్క ఎలా అయితే చేస్తారో అలా నేను లేచినప్పుడు ఆ వదిన కూడా వచ్చి అడుగుతదనమాట. "నువ్వు కాఫీ పెట్టిచ్చేదా" అనేసి. అంటే ఇంట్లో టీ ఉన్నా కూడా మా వదిన అడిగిద్ది. ఎందుకు వీడియోస్ చూస్తుంటది కదా! మా వదిన అలాగే నాకు కాఫీ అన్నా కూడా ఇష్టమని తెలుసు. ఇంక మా ఇంట్లో ఉంటే మా వదిన కూడా వచ్చి అడుగుద్దనమాట. "నువ్వు కాఫీ పెట్టిచ్చేదా" అనేసి. ఇంకేంటంటే మా ఇంట్లో ఎవ్వరు కాఫీలు, టీలు తాగరు. మా అమ్మ, మా నాన్న, నేను, మా వదినలు కానీ, మా అక్క కానీ, మా తమ్ముడు, మా అన్నయ్య కానీ, పిల్లలు ఇంకెవ్వరు తీసుకోరనమాట. అదేంటో నాకొక్కదానికే వచ్చింది ఆ అలవాటు. అమ్మ, నాన్న తాగుతారు. ఇంకా అలా నాకు కూడా అలవాటయిపోయింది. వాళ్ళు ఎలా అయితే తాగుతారో రోజుకి 2, 3 సార్లు అలా నాకు కూడా అలవాటు. ఇంక ఇంట్లో ఎవ్వరు తీసుకోరు. ఇక్కడైతే అందరు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని. మా అక్క వంటలు మాత్రం ఎక్సలెంట్‌గా చేసిద్దంట. అసలు సూపర్ అంటే సూపర్‌గా చేస్తది. అంటే కొత్త కొత్త వంటలన్నీ చేస్తది. వాటి పేర్లు కూడా నాకు తెలీదు. నాకు వీటిలో ఒక 10% కూడా నాకు తెలిసింది లేదు. కేక్స్ అయితే ఏవైనా నేను చేస్తాను కానీ, ఒకవేళ తెలియనివి నేర్చుకొని అలా ట్రై చేస్తాను కానీ, ఫుడ్ ఎందుకో నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అంతగా చెయ్యలేను కూడా. మా ఇంట్లో అంటే మా వారు పిల్లలు కూడా అంత ఇష్టంగా ఏమి తినరు. ఆ టైంకి ఫుడ్ ఉందా లేదా ఏదుంటే అది తినేసి కామ్‌గా ఉండేవాళ్ళు. కానీ అది కావాలి, ఇది కావాలి అన్నట్లుగా ఏమి వీళ్ళకి ఉండదు. అందుకని నేను ఫుడ్ ఎక్కువ చేయలేను. ఆల్రెడీ మేము లేచేసరికి అక్క హాఫ్ స్టార్ట్ చేసేసింది. తర్వాత వదిన, అలాగే మా తమ్ముడు వైఫ్ ఉన్నారు కదా! వాళ్ళు హెల్ప్ చేసేసరికి మొత్తం కంప్లీట్ చేశారు. తమ్ముడు వీళ్ళంతా దగ్గరుండి చేసేశారు. వాటి నేమ్స్ కూడా తెలీదు. అట్లాగా రకరకాలు చేసి పెట్టింది మా అక్క నాన్ వెజ్‌లో. ఇంక అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నానమాట. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఇంకంటే కొంచెం లేట్ అయిపోయింది. ఒకేసారి 11:30, 12 ఆ టైంకి మేమందరం కలిసి ఇంకా ఫుడ్ అయితే తింటున్నాం. తర్వాత మళ్ళీ గోల్డ్ షాపింగ్‌కి వెళ్ళాము. ఒక చైన్, బ్రాస్లెట్ తీసుకోవాల్సిందుంటే మా అమ్మ తల్లికి, అందుకోసమని వెళ్ళాం. దాని బర్త్‌డే వచ్చేసరికి సెప్టెంబర్ 28. అప్పటికే దానికోసం ఏదన్నా తీసుకోవాలి అనేసి అనుకున్నాము. అప్పుడు కుదరలేదు. మేమంతా ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా! అప్పుడు కుదరలేదు. తర్వాత ఇక్కడికొచ్చాక లలితాకి వెళ్ళి మళ్ళీ ఒక బ్రాస్లెట్, అలాగే మా వారికి ఒక చైన్ తీసుకొనొచ్చామనమాట. ఇలా ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. వచ్చినప్పుడే అన్నీ చూసుకోవాలి కదా! మనమేమో ఇక్కడ ఉంటాము. మనకు అవసరమైన ఏదైనా పనులుంటే వెళ్ళిన 4 రోజుల్లోనో లేకపోతే 10 రోజుల్లోనో వీటిలోనే అవన్నీ చూసుకోవాల్సొస్తది. తర్వాత వెళ్ళగానే మోనా అక్కని చికెన్ పచ్చడి అడిగిందనమాట. మా అక్క ఎక్సలెంట్‌గా చేస్తది పచ్చళ్ళు. నాకు తెలిసి వందలకు వందలకు, వేలకు వేలు పెట్టి బయట పచ్చళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ నేను మా అక్కని అదే అంటాను. "నువ్వు చేయకూడదు, నువ్వు స్టార్ట్ చేయకూడదా పికిల్స్" అనేసని అంటాననమాట. ఎందుకమ్మా నేను చక్కగా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలంటది. అసలు ఎంత టేస్టీగా చేస్తదో, చాలా బాగా చేస్తది. మామూలుగా మోనా కానీ, చెర్రీ కానీ ఇది కావాలి అనేసి ఫుడ్‌లో అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండరు. ఏది పెడితే అది తినే టైపు. ఇంక ఇంటికి వస్తున్నామంటే కంపల్సరీగా మా అక్క చెప్తారన్నమాట, చికెన్ పచ్చడి చేసి పెట్టవా మా కోసం అని. లాస్ట్ టైం కూడా మా కోసం మటన్ పచ్చడి, అలాగే చాప కారం, చికెన్ పచ్చడి అవన్నీ చేసి మా వారితో పంపించింది.
అలాగే మంచిగా చేసి పంపిస్తది. అసలు అంత టేస్ట్ ఎలా వస్తదో కూడా అర్థం కాదు. అన్ని ఇంగ్రీడియెంట్స్ ఓపికగా ఇంట్లోనే చేసుకుంటదనమాట. గరం మసాలా కానీ వాటిలో ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటది. పౌడర్స్‌లా చేసి పెట్టుకొని చేసి పెట్టేసిద్దనమాట. ఇంక ఈరోజైతే మాకు 2 కేజెస్ వరకు ఇక్కడ చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ చేసి పెడుతుంది మా అక్క. ఈ ప్రాసెస్ మీకు చూయిద్దాం అనుకున్నా గానీ, ఆల్రెడీ నేను స్నానానికి వెళ్ళినప్పుడో, లేకపోతే నేను పడుకున్నప్పటికే స్టార్ట్ చేసింది. ముందు వాటిని బాయిల్ చేసుకొని, తర్వాత వేయించుకొని అలా పెట్టుకుంటారు గదా! ఈ మసాలాస్ ఇవన్నీ ముందుగానే మా అక్క ప్రిపేర్ చేసి పెట్టుకుంది కాబట్టి, నాకు తెలియలేదనమాట. కరెక్ట్‌గా టైంకి నేను లేను ఏమేమి వేస్తానన్నది అదంతా. ఫ్రై అదంతా చేసి పెట్టేశాక, ఇంక అప్పుడు మిక్స్ చేసేటప్పుడు నేను వచ్చాను. ఈసారి మాత్రం కంపల్సరీగా ఊరెళ్ళినప్పుడు అక్కనడిగి చికెన్ పచ్చడి ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను. నిజంగా అంత బాగా చేస్తదన్నమాట. చాలా బాగా చేస్తది. నాకైతే అనిపిస్తది అసలుకి దీన్ని వేలుకి వేలు కొనుక్కుంటున్నామా? ప్రాసెస్ ఈజీయే. కాకపోతే దానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అవన్నీ మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. అవి హోమ్ మేడ్ అయితే ఇంకా టేస్ట్ వస్తది. బయట కొన్ని గరం మసాలా వాటన్నిటికన్నా కూడా ఇంట్లో చేసుకున్నవైతే అసలు ఇంకా టేస్ట్ ఇంకా చెప్పలేము. సో అందరి ఫేవరెట్ అనమాట మా అక్క చేసే చికెన్ పచ్చడి. పచ్చడి అదంతా చేసి పెట్టేశాక అది చల్లారాలి కదా లెమన్ అది కలపడానికి. ఆలోపు మేము మా గోల్డ్ షాపింగ్ అదంతా చేసేసి వచ్చేసాము. ఆ టైంలో గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ మేము రావడానికి కుదరదు. ఇంకెప్పటికొస్తామో ఐడియా లేదు కదా! ఒకసారి ఇంకా చూసుకొని తీసి పెట్టేసుకుంటే ఇంక అయిపోతుందిలే అన్నట్లుగా తీసుకొని ఒకేసారి అమ్మ బర్త్డే కాబట్టి అప్పుడు బ్రాస్లెట్ అమ్మ తల్లిది కూడా తీసుకొని వచ్చాము. వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాం. ఇంకా మా అక్క దగ్గర ఉంటే ఎవరైనా సరే ఖాళీగా ఉండకూడదు. తింటూనే ఉండాలన్నమాట. అస్సలు అలా వదిలిపెట్టదనమాట. ఏదో ఒకటి అది తిన్నావా, ఇది తిన్నావా అని అడుగుతూనే ఉంటది. ఇంక ఈవినింగ్ కాబట్టి ఎటు స్నాక్ టైం బట్టి అందరూ సీతాఫల్ తీసుకొని అది కూడా ఒక్కొక్కటి కాదు ఒక్కొక్కళ్ళు కడుపు నిండే వరకు తినాలన్నమాట. తీసుకొస్తే ఆ బేషన్లో పోస్తే ఇంకా మాకు నచ్చినన్ని ఎవరికి ఎన్ని కావాలో అన్నీ తింటారు. నేనైతే ఫుల్గా తింటాను. నాకు చాలా ఇష్టం అనమాట సీతాఫలం. మన దగ్గర బాగా దొరుకుతుంది. ఇక్కడ నార్థన్ సైడ్లో పోలిస్తే మన దగ్గర మంచిగా దొరుకుతాయి. కలకత్తాలో అన్న 1, 2 కనిపించాయి అలాగా లాస్ట్ టైం ఈ టైంలో. ఇక్కడైతే ప్రెజెంట్ నేను అంబాలాలో ఉన్నాను కదా! అసలు అవి చూడడానికి కూడా కనిపించడం లేదు. కొనడం ఇంకా వేరే విషయం కానీ చూడడానికి కూడా అవి ఇక్కడ కనిపించడం లేదు. సీతాఫలం సీజన్ అయినా కూడా. నేను ఇంటికి వచ్చిన టైంలో దసరా టైంకి వచ్చాను కదా! ఆ టైంలో సీతాఫలం అలాగే స్వీట్ కార్న్ ఇవన్నీ మంచిగా దొరుకుతాయి మనకు మన దగ్గర. ఇక్కడైతే స్వీట్ కార్న్ అలా కూడా దొరకవు. మన దగ్గర అయితే మంచిగా బాయిల్ చేసి పెడతారు. వాటి కోసం ఒకసారి క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఆ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చెక్ చేసుకుంటాం అనమాట. ఎందుకని మనలాగా దోసకాయ కానీ లేకపోతే పచ్చిమిర్చి కూడా మనలాగా కానీ అలాగా కొన్ని వెజిటేబుల్స్ చాలా వరకు నార్థన్ సైడ్ దొరకవు. దొరికినా కూడా మనలాగా అనిపించవు అనమాట. పచ్చిమిర్చి అక్కడ పచ్చిమిర్చికి ఇక్కడ పచ్చిమిర్చికి ఇట్లా వేరియేషన్ అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు అలవాటు అయిపోయింది కానీ పిల్లలు అలా పుట్టేశాక పెళ్ళైన కొత్తల్లో వెళ్ళినప్పుడు అసలుకి ఏదో వేరే దేశం వెళ్ళిపోయినట్లు ఉండేది. ఫుడ్ అదంతా కొంచెం వేరుండ అట్మాస్ఫియర్ జనాలు ఇదంతా వేరుగా ఉండేసరికి ఎక్కడైనా తెలుగు మాట వినిపిస్తే అసలు చెప్పలేని ఆనందం వచ్చేదనమాట. నేను మామూలుగా అయితే ఎక్కువ వెళ్ళి ఎవరితో మాట్లాడే టైప్ కదా. ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే నేనే వెళ్ళి కదిలించుకొని మాట్లాడేదాన్ని. అప్పుడు అసలు హిందీ కూడా రాదు కదా, అలా అనిపించేది అనమాట. ఇప్పుడైతే ఇంకా అలవాటు అయిపోయింది అంతా. ఇంక ఇలాగే ఇక్కడ మా అక్క అయితే ఆఫ్టర్నూన్ చికెన్ పచ్చడి చేసి పెట్టింది కదా, అది కంప్లీట్గా చల్లగా అయ్యాక దాంట్లో లెమన్ జ్యూస్ కలపాలి, అది నిమ్మరసం కలపాలి కదా, దానికోసం అయితే చూస్తుంది. ఒకేసారి కొంచెం ఉప్పు కారం అయితే చెక్ చేసి అందరికీ ఆవకాయ పెట్టాక మొత్తం ఆ బేషన్లో కలిపి మనం అన్నం ఎలా అయితే పెడతాం వేడి అన్నం అలాగా చికెన్ పచ్చడి కలిపాక ఆ చికెన్ పచ్చడి అంతా తీసేసి వేరే దాంట్లో పెట్టి కొంచెం పచ్చడి ఉంచేసి దాంట్లోనే రైస్ కలిపేసి ఇంకా మా అందరికీ పెడుతుంది. మా వదిన వాళ్ళకి మా మరదలకి అలాగే మాకు అందరికి కలిపి మా అక్క తినిపిస్తుంది. ఇంకా 2-3 రోజుల తర్వాత అది సెట్ అయిపోయి ఉంటుంది కదా, మొత్తం గ్రేవీ అదంతా అది పీస్ అనేది పీల్చుకుంటుంది కదా, అప్పుడు ఎంత టేస్టీగా ఉంటుంది అసలు. ఉట్టి పచ్చడితోనే ఫుడ్ అంతా తినేయాలనిపిస్తుంది. కాకపోతే తర్వాత మజ్జిగ కూడా ఫుల్గా తాగమని చెప్పుద్ది మా అక్క, వేడి చేస్తుంది అనేసి. ఇంక ఇదే లాస్ట్ ఈవినింగ్ మా అక్క దగ్గర. తర్వాత నెక్స్ట్ డే ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, అమ్మ వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.